హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాం. చాలా బాగుంటుంది అండ్ ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. మనకి డాబా స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనిపిస్తుంది. సో దానికోసం ఫస్ట్ అయితే నేను సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే ఇలా సన్నగా చాప్ చేసుకుంటే మనకి బాగా ఆయిల్లో మగ్గుతాయి అనమాట. అండ్ ఇక్కడ మసాలా వచ్చేసి అల్లం వెల్లుల్లి టమాటా పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఉంటే యాడ్ చేసుకోండి. దీనికి పెద్దగా పుదీనా అవసరం లేదు. సో నిన్న షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అందరు అనుకుంటారు కర్రీస్ అయితే చేస్తున్నారు కానీ మంచిగా టేస్టీగా ఉంటాయా లేదా అని చెప్పేసి. అఫ్కోర్స్ టేస్టీగానే చేస్తాను, నేను బాగానే చేస్తా. అందుకే నేను బాగా వచ్చిందంటే నేను మీతో షేర్ చేసుకుంటా, లేకపోతే లేదు. సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అయితే మగ్గిచ్చేసుకోవాలి. అంటే రా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, బట్ ఇట్లా మగ్గిచ్చి వేసుకుంటే కొంచెం పచ్చి వాసన అనేది పోతుంది కదా. సో అందుకు నేను ఇట్లా కొంచెం ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్ టమాటా అన్నీ కలిపి మగ్గిచ్చేసుకున్న తర్వాత ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి చపాతీలోకి రోటీలోకి. మోస్ట్లీ ఇలాంటి కర్రీస్ అన్నీ మనకి చపాతీలోనే బాగా అనిపిస్తుంది. అండ్ పిల్లలు అంటారా, పిల్లలు తినరు కాబట్టి చపాతీ రోటీ రైస్లోకి చేసేస్తున్నా. అండ్ అక్కడైతే జీడిపప్పు ఎండు కొబ్బరి ఇవి నానబెట్టి పెట్టేసా, కొంచెం గసాల 1 టేబుల్ స్పూను. సో ఇవి నానబెట్టి పెట్టేసా. అండ్ మనం మసాలా ఏదైతే ఆయిల్లో మగ్గించుకున్నామో అది కొంచెం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇట్లా మసాలా వేసేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. సో ఆయిల్లో ఎంత మగ్గితే అంత బాగా టేస్ట్ అనిపిస్తుంది. సో ఆల్రెడీ నేను ఎగ్స్ అనేది ఫ్రై చేసి పెట్టేసా. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం దానిపైన స్కిన్ క్రంచీగా అనిపిస్తుంది కదా, బాగా అనిపిస్తుంది. దీంట్లోనే ఉప్పు కారం పసుపు అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇంకా మనం రెడీ చేసుకున్న కాజు గసాల కొబ్బరి ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసుకొని ఇట్లా పేస్ట్ వేసేసుకుంటే ఎంత బాగుంటుందో, నిజంగా చాలా బాగుంటుందండి. సో నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా రైస్లోకి కాబట్టి. మనం చపాతీలోకి అయితే వాటర్ అంత ఎక్కువ అవసరం లేదు, సరిపోతుంది నార్మల్గానే. నేను రైస్లో కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా. అండ్ దీంట్లోనే ధనియా పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. ధనియాలో మనం చెక్క లవంగ ధనియా రాతి పువ్వు బిర్యానీ ఆకు అన్నీ ఫ్రై చేసుకొని తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి అంతే. సో అవన్నీ వేసేసుకొని కొంచెం గరం మసాలా వేసేసుకుంటే డాబా స్టైల్లో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సో మీరు ఇది రోటీలోకి తిని చూసి చెప్పండి ఎలా ఉంటుందో అనేది. అండ్ ఫస్ట్ అయితే మీరు ఈ రెసిపీ ట్రై చేయండి, మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ మధ్య నేను ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టున్నాను. సో ఈ మధ్య మీషోలో చాలా బాగున్నాయండి, క్వాలిటీ బాగుంది అండ్ రీజనబుల్ రేట్. సో క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉంది. సో చూసారా డ్రెస్ అంటే బ్లాక్ కలర్లో తీసుకున్నా. నా దగ్గర చాలా రేర్ అండి, అసలు లేవు నా దగ్గర బ్లాక్ కలర్లో. సో ఇది ట్రై చేస్తున్నా అనమాట. అండ్ నెక్ చూసారా, నెక్ వీ నెక్ వచ్చింది. సో క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉంది. అండ్ కాటన్ డ్రెస్ చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా అండ్ ప్యూర్ కాటన్ అయితే నేను చెప్పను, ఎందుకంటే కాటన్ అయితే బాగానే ఉంది. ఒకసారి వేసుకొని మనం వాటర్లో తీసిన తర్వాత అయితే తెలుస్తుంది అనమాట. సో అది మీషోలో తీసుకునే డ్రెస్. సో రేపటి కోసం బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నా ఇక్కడ. నేను ఉద్దిపప్పు నానేసిన తర్వాత అర్థమైంది మన దగ్గర ఇడ్లీ రవ్వ లేదని చెప్పేసి. ఎన్నిసార్లు జ్యోతికి వెళ్తానండి, అంటే ఎన్నిసార్లు సూపర్ మార్కెట్కి వెళ్తాను కదా, ఏదో ఒకటి మర్చిపోతుంటాను. అండ్ అయిపోయినవైతే నేను కిచెన్లోనే ఒక పాకెట్ పెట్టుకున్నాను అనమాట. సో దాంట్లో రాసి పెట్టేసుకుంటా, బట్ అది కూడా పేపర్ ఒక్కోసారి హడావుల్లో మర్చిపోతూ ఉంటాను అనమాట. సో అందుకే ఇంకా ఈరోజు ఇడ్లీ రవ్వ లేక మా వారు వచ్చేంత వరకు వెయిట్ చేసి నైట్ 10 అయిపోయిందండి. డిన్నర్ చేసి నేను మొత్తం ఇంట్లో అంతా పని అంతా చూసుకున్నంత వరకు కూడా రాలేదనమాట. చెప్పాను కదా కాఫ్ ఎక్కువ ఉంది ఇంట్లో అందరికీ. సో దానివల్ల కొంచెం మెడిసిన్ తీసుకొని రావడానికి వెళ్ళారు. ఇంకా అందుకే లేట్ అయిపోయింది, లేట్ నైట్. సో వచ్చిన తర్వాత 10 o'clockకి అప్పుడు పిండి తడిపి పెడుతున్నాను అనమాట. ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేస్తున్నా. ఇది కొంచెం బాగుంటుందండి ఇడ్లీ అయితే, కొంచెం సాఫ్ట్గా పిల్లలకి మార్నింగ్ టైము ఈజీగా ఇడ్లీ 4-5 వేసి ఇచ్చేయచ్చు. సో అందుకు దీంట్లో ఎప్పుడైనా సరే నేను కుకింగ్ సాల్ట్ యాడ్ చేయను. అండ్ ఉద్దిపప్పు అయితే కొంచెం ఎక్కువ వేస్తాను కాబట్టి నాకు అంటే కుకింగ్ సాల్ట్ వేసే అవసరం అయితే రాదు. సో అది ఇంకా దీంట్లో ఈ బాక్స్లో పెట్టేస్తే ఫర్మెంటేషన్ చాలా బాగా అవుతుంది, ఎందుకంటే ఎక్కడ గాలి అనేది వెళ్ళదు కదా. సో బాగా నీట్గా అవుతుందన్నమాట. సో ఇంకా మొత్తం ఇడ్లీ బ్యాటర్ అన్నీ పక్కన పెట్టేసి నైట్ ఇట్లా నీట్గా ఉందనుకోండి, ఎర్లీ మార్నింగ్ నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మండే కాబట్టి లాస్ట్ మండే, సో మార్నింగే కొంచెం పూజ అవి చేసుకోవాలనుకుంటున్నా. నైటే పాలు కాచి పెట్టేశాను. పిల్లలు అంటే మా తమ్ముడు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు
కూడా కొంచెం పాలు తాగుతారేమని చెప్పేసి ముందే పాలు కాచి పెట్టేసాం. నెక్స్ట్ డే మార్నింగ్కి యూనిఫామ్ అవి లేవు కాబట్టి నైట్ లేట్ అయినా సరే అండి, నైటే కొంచెం అన్ని బట్టలన్నీ వాష్ చేసి ఆరబెట్టేస్తాను అనమాట. సో ఈవినింగ్ అయితే అది నెక్స్ట్ డే మార్నింగే కొంచెం ఎర్లీగా లేచి ఇంట్లో దీపాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో అంటే ఇది లాస్ట్ మండే కదా, ఇంకా మనకి కార్తీక మాసం అనేది ఎండ్ అయిపోతుంది. సో నాకైతే లిటరల్లీ పూజ చేసేంత వరకు ఎలా అనిపిస్తుంది అంటే త్వరగా లేయాలి, త్వరగా పని చేసుకోవాలి అలా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే నేను కొంచెం ఎర్లీగా లేచి ఈరోజు అంటే నైట్ పడుకునేటప్పుడే అనుకుంటాను కదా, నిద్ర కూడా పట్టదనమాట. సో మార్నింగ్ ఎర్లీగా లేవాలి, కొంచెం పూజ త్వరగా అయిపోవాలి అని చెప్పేసి. సో పిల్లలకి హడావుడి ఉంటుంది కదా, పూజ తొందరగా అయిపోయింది అనుకోండి, ఇంకా మనకి ఇంట్లో వంట అనేది ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ దట్టు ఈరోజు ఇడ్లీ కాబట్టి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఫైనల్లీ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఈరోజు మండే కాబట్టి ఈరోజు లాస్ట్ మండే కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను అనమాట దేవుడికి. అండ్ మనకి పూజలో స్ఫటికలింగం అయితే ఇచ్చారు. మన సండే రోజు వెళ్ళాం కదా పూజకి, పూజలో అభిషేకం చేస్తున్నాం కదా స్ఫటికలింగం. సో ఆ లింగం అయితే మనకి ఇక్కడ పూజలో పెట్టుకోమని ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ఇచ్చారు అక్కడ. సో నేనైతే ఇంకా ఈరోజు పెట్టేసి మండే కదండి ఎందుకో నాకు అట్లే పెట్టేసి కొంచెం పూజ అయితే చేశాను. నెక్స్ట్ డే మన దగ్గర బ్లాక్ కలర్లో ఉంది కదా శివలింగము, అది వాటర్లో అన్న వేసేస్తా, లేదంటే ఇంకా బయట ఎక్కడన్నా ఇచ్చేస్తా టెంపుల్ దగ్గర. సో ఆ స్ఫటికలింగం పెట్టి పూజ చేసుకోవాలి. అండ్ కింద ఉసిరి చెట్టు కింద దీపము. ఈరోజు కొంచెం ఎర్లీగా లేచాను కాబట్టి పూజ అయితే ఇక్కడ కంప్లీట్ చేసేసుకున్నా. లాస్ట్ డే కాబట్టి ఇక్కడ ఇంకా ఈరోజు లాస్ట్, ఇంకా మళ్ళీ ఎప్పుడో అండి ఫ్రైడే అట్లా కొంచెం మనకి టైం ఉన్నప్పుడు అట్లా పూజ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో మండే కార్తీక మాసం కంప్లీట్ అయిపోయింది. అండ్ వనభోజనాలు నిన్న వ్లాగ్ అయితే చాలా మంచిగా రెస్పాన్స్ అయితే వచ్చింది, చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఇలాగే సపోర్ట్ చేయండి మన ఛానల్కి. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క వీడియోకి. అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, బికాస్ నేను అది చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇప్పుడు కింద అంటే దీపం పెట్టేసి వచ్చిన తర్వాత ఎందుకో తెలియదు రాను చలి ఎక్కువ అవుతుంది కదా, నాకైతే డోర్ ఓపెన్ చేయడానికి కూడా కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే చాలా చలిగా ఉంది అండ్ తల కూడా డిమ్ అయిపోతుంది. సో ఇంక ఇప్పుడు మంచు చూసారా, ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపించట్లేదు కానీ రియల్గా చూస్తే మంచు అయితే ఎట్లా కురుస్తుంది. సో ఇంకా అసలు నాకైతే జలుబు చూసారా, నా వాయిస్లోనే తెలుస్తుంది కదా, జలుబు అయితే చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ టీ పెట్టుకోవాలండి, నాకు టీ లేకపోతే ఈ చలికి అసలు నాకు ఇంకా ఏం వర్క్ చేయాలనేది కూడా నాకు రాదనమాట. సో ప్రస్తుతానికి అయితే నేను టీ పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటర్ అండ్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఆబ్వియస్లీ ఇంకా చట్నీ తెలుసు కదా, పల్లి టమాటా వేసి చట్నీ అయితే వేసేస్తా. అండ్ ఫర్మెంటేషన్ బాగా అయింది కాబట్టి చూసారా నేను అసలు కుకింగ్ సాల్ట్ ఏది యాడ్ చేయలేదు, బట్ నాకు బాగా ఇడ్లీ బ్యాటర్ అనేది బాగా వచ్చింది కదా. సో ఇడ్లీ కూడా అంతే సాఫ్ట్గా వస్తుంది, చాలా బాగా వస్తాయండి. సో ఉద్దిపప్పు కొంచెం మనం ఎక్కువ వేయాలి అంతే. అండ్ నేనైతే కొన్ని పాలు అయితే తీసి పెరుగు తోడేస్తా అని అనుకుంటాను, బట్ పెరుగు తోడైతే అస్సలు వేను. ఇప్పుడు టీ తాగేస్తాను కదా, పిల్లల్ని పంపించేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకోసారి తాగాలని అనిపిస్తుంది. ఈ చలికాలం అంతేనండి, 1-2 సార్లు తాగాలనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇదే ఫస్ట్ తాగడము, ఎందుకంటే ఈ మధ్య నేను మార్నింగ్ హాట్ వాటర్ తీసుకోవట్లేదు, ఒక 2-3 డేస్ నుంచి హాట్ వాటర్ తీసుకోవట్లేదు, వేడి ఎక్కువ చేస్తుంది అనమాట. అందుకే ఇంకా వీక్లో ఒక 3 టైమ్స్ అన్నా తీసుకుంటా హాట్ వాటర్ అనుకున్నా. సో ఈ రోజు అయితే హాట్ వాటర్ తీసుకోలేదు. అండ్ అల్లం బాగా దట్టించి, అల్లము దంచి వేస్తుంటే టీలో కలవట్లేదు అనమాట, అందుకే ఇలా అల్లంని బాగా తురిమేసి, కొబ్బరి తురిమేది ఉంటుంది కదా దాంతో బాగా తురిమేసి వేసేసాను అనమాట, మొత్తం టీలో కలిసిపోతుందని చెప్పేసి. ఇలా తురిమి వేస్తే కొంచెం ఘాట్ ఎక్కువ అయిపోయింది, ఇట్లుండదండి, అంటే దంచి వేస్తే తక్కువ అనిపిస్తుంది, తురిమి వేస్తే ఎక్కువ అనిపిస్తుంది అనమాట, అట్లుంటుంది. సో ఫైనల్లీ కొంచెం టీ తాగితే, టీలో నాకు మీగడ వేసుకొని తాగడం చాలా ఇష్టం అనమాట. సో అందరూ మీగడ వేసుకొని తాగితే కొంచెం ఫ్యాటీ అయిపోతారు అదే అనుకుంటారు, బట్ నేనైతే టీలో ఖచ్చితంగా మీగడైతే వేసుకుంటా. అండ్ ఈరోజు మర్చిపోయాను, మార్నింగ్ అయితే పాలకూర పప్పు అయితే వేసినాను, ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేస్తున్నాను కదా. అందులో హడావిడిగా ఇంకా పిల్లలు అంటే మా తమ్ముడు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా నేను రెసిపీస్ ఏం షేర్ చేయలేకపోయాను అనమాట. సో ఇడ్లీ అండ్ చట్నీ మధ్యాహ్నం లంచ్లోకి కొన్ని వడియాలు అయితే వేయించి ఇచ్చేసాను అనమాట. పప్పు అయితే మన పిల్లలకి దిగదు కదా, ఎందుకో తెలియదండి, ఇంట్లో పప్పు చేస్తే అసలు ఏలు కూడా బెటర్ అనమాట, అంత ఇరిటేషన్ వస్తుంది నాకు పప్పు చేయాలన్నప్పుడు. నాకేమో పప్పు అంటే చాలా ఇష్టము, వాళ్ళేమో అస్సలు తినరు అనమాట.
సరేలే ఇంకా ఒక్కోసారి నా కోసమైనా చేసుకుంటూ ఉండాలి కదా, అందుకు ఇంక ఈరోజు పప్పు అయితే చేసి పంపించేశాను. అండ్ ఇక్కడైతే నేను కరివేపాకు మార్నింగ్ ఫ్రెష్గా వచ్చిండే, ఆ కరివేపాకు అయితే తీసుకొని మొత్తం బాక్స్లో పెట్టేస్తున్నా. దీనికి ఇలాగే పెట్టేస్తే మొత్తం అవి వాడినట్లు కనిపిస్తాయండి, అందుకే దీంట్లో కొంచెం టిష్యూ అలాంటివి వేసేసి పెట్టాలి. టిష్యూస్ అయిపోయాయి, తీసుకొని రావాలి. వెళ్తాను కానీ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మర్చిపోతూ ఉంటాను అనమాట. అండ్ బీరకాయ ఫ్రెష్గా ఉంది. మొన్న మా వారు వేరే చోట వెళ్ళినప్పుడు రైతులు ఇచ్చారనమాట బీరకాయ. సో మనకి పండిన పొలంలో పండింటాయి కదా, అవి చాలా బాగా టేస్ట్ అనిపిస్తాయి. కొన్నవి అంత పెద్ద టేస్ట్ అనిపించదు, ఎందుకంటే ఇవి పొలంలో టీ కదా, అందుకోసం. సో ఇవైతే ఇట్లా సెగ్రిగేట్ చేసి పెట్టేస్తున్నా. ప్రస్తుతానికైతే ఫ్రిడ్జ్ ఇలా మెయింటైన్ చేస్తున్నా 1 వీక్ నుంచి, 2-3 డేస్ నుంచి. అన్ని బాక్సెస్ ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం బాగా ఈజీగా అనిపిస్తుంది, అంటే కొంచెం గలీజ్ కాకుండా నీట్గా అనిపిస్తుంది. దానికి పెట్టేసుకుంటున్నాను కదా, అందుకోసం. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఇది ఫైనల్గా మీషోలో తీసుకున్న డ్రెస్ అనమాట. సో బై ది వే దిస్ ఇస్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్, నేను నా అమౌంట్తో పెట్టి తీసుకున్నాను అనమాట. సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. అండ్ డ్రెస్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. చెక్ చేసేయండి. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను. ఓకే, టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.